काफिया रोज़े महशर साफिया हौज़े कौशर शदर शरीयत बारिकत कौमैन मारिफत जन्नत हुसैन बीबी फातिमा ज़हरा हज़रत का सवाब बख्शते अल्हम्दुलिल्लाह। सरकार दो आलम हुज़ूर नबी करीम पाक अहमद मुस्तफ़ा मोहम्मद मुस्तफ़ा रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम के तफ़ील में 1,24,000 के మరి ఇక్కడ స్థానికంగా ఉండేది ఎవరు గుంటూరులో ఉండేవాళ్ళు ఎవరో మరి అంతేకాకుండా గత 5 సంవత్సరాలుగా दुकान गाने का जो है నిర్మాణం చేయకపోగా ऐसा बार बाबा మరి మన పొలాలు నిల్వ జరిగి ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు. ఇటు తిరగండి ఇటు తిరగండి. అందరికీ నమస్కారం. ఇవాళ 28, 29 వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. నేను పోయినసారి కూడా 28, 29 వార్డుకి వచ్చాను. కానీ అప్పటికి ఇప్పటికి పోలిస్తే రెట్టింపు ఉత్సాహం. చాలా మంది వస్తున్నారు, స్వచ్ఛందంగా నాన్నగారికి మద్దతు తెలుపుతున్నారు. రజనీ గారు చేసిన పాలనపై విసుగెత్తి ఇంకొకసారి తప్పు చేయకూడదు, ఇప్పటికే ఒకసారి మోసపోయాం, ఇంకొకసారి మోసపోకూడదు, పత్తిపాటి పుల్లారావు గారు లాంటి మంచి వ్యక్తిని గెలిపించుకోవాలి. 2014 నుంచి 2019 వరకు ఆయన చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ రోడ్లు వేసిందంతా మీ నాన్నగారే. ఇక్కడ ఏ డెవలప్మెంట్ ఉన్నా పత్తిపాటి పుల్లారావు గారే చేశారు. తప్పకుండా మేము మళ్ళీ ఆయన్నే గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. ఇక్కడ పర్యటించడం చాలా సంతోషంగా ఉంది. అందరు సైకిల్ గుర్తుపై ఓటేసి పత్తిపాటి పుల్లారావు. జగన్ గారు నిన్న తన మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. 2024 నుంచి 2029 వరకు అమలు చేయబోయే సంక్షేమాల గురించి వివరించారు. 2019లో నవరత్నాలను తీసుకొచ్చారు. అవన్నీ నవరంధ్రాలని జనాలు చూశారు. అన్ని షరతులతో కూడిన సంక్షేమ పథకాలే అందించారు. ఏమీ తీసిపోకుండా మళ్లీ అవే పథకాలు కంటిన్యూ చేస్తున్నారు. డెవలప్మెంట్ గురించి ఒక మాట లేదు, రాజధాని గురించి ఒక మాట లేదు, ఏ ఇంప్రూవ్మెంట్ లేకుండా పెన్షన్లో కూడా ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు. ఉత్త డొల్ల మేనిఫెస్టో. సూపర్ 6 ఒక 6 షాట్ కొట్టినట్టే. సూపర్ 6 ముందు నవరత్నాలు నవరంధ్రాలు అయిపోయాయి. తప్పకుండా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాబోతుంది. జగన్ తన ఇంటికి వెళ్లబోతున్నారు.